జనరల్‌గా మానవులు ఎవరైనా సరే, మనకి కొంచెం కష్టంగా ఉన్న టాస్క్ చేసేటప్పుడు ఫోకస్‌ని నిలబెట్టడం అనేటువంటిది ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే ఫోకస్ నిలబడిందో అప్పుడు మాత్రమే దాని లోతులోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో, ఆ ఫోకస్ రావటానికి ఇనీషియల్‌గా మనం దాన్ని పెంచుకోవడానికి చేసేటువంటిది ఇంపార్టెంట్. అది చేయాలి అంటే మనం చేసేటువంటి పని యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియాలి. కరెక్ట్. కొన్ని కొన్ని పనులు ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ ఇవ్వవు. ఆ ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ ఇవ్వని పనులను ఇప్పుడున్నటువంటి పిల్లలు వదిలేస్తున్నారు. ఇప్పుడు చదువనేది అందులో ఒకటి. సో, ఈ చదువు అనేటువంటిది అలా చేసుకుంటూ వెళ్తే, ఆ విజ్ఞానం అనేటువంటిది చేసుకుంటూ వెళ్తే, అది బుక్స్ చదవటమే కాదండి, ఏదైనా కానివ్వండి. అది జీవితానికి ఏ విధంగా బిల్డ్ చేస్తుంది, హ్మ్. ఇది ఒకదాని తర్వాత ఒక స్కిల్స్‌ని ఎలా పెంచుతుంది యాక్టివిటీ అనేటువంటి దాన్ని మనం వివరించగలిగినటువంటి పరిస్థితికి రాగలిగితే, ఆ చెప్పేటువంటిది కూడా వాళ్ళకి డైలీ ఉన్నటువంటి యాక్టివిటీస్ కనెక్ట్ అవుతూ ఉండగలిగితే, అప్పుడు మాత్రం కంప్లీట్‌గా రివర్స్ అవుతుందండి వాళ్ళ ఆలోచన. సో, దాని మీద ఎందుకు పెట్టాలి? సో, పెట్టేటప్పుడు వచ్చేటప్పుడు సమస్యలేమిటి? సో, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్‌లోకి రావటం, దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళటం. కరెక్ట్. హ్మ్. రైట్? ఇప్పుడేంటంటే అంతా ఫినిష్ లైన్ మెంటాలిటీ అంటాం. అంటే చివరున్నటువంటి ఫలితాన్ని చూసేటువంటిది మాత్రమే మనం చూస్తాం. ఈ మధ్యలోది ఎవరికీ అవసరం లేదు. ఫైనల్‌గా వచ్చిందా? రాలేదా? అంతే రిజల్ట్. సో, ఆ దాంట్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే ఇది రాలేదో అది కష్టంగా అనిపించి దాన్ని వదిలేస్తూ ఉంటారు. సో, ఇక్కడ దాన్ని జాగ్రత్తగా మనం నేర్పవలసి ఉంటుంది. ఇక్కడ చిన్న టెక్నిక్ ఏమిటంటే, నేను జనరల్‌గా ఎప్పుడు చెప్తూ ఉంటా. 30 సెకండ్స్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా మనం ఏ నిర్ణయం తీసుకున్నా, ఉదయాన్నే లేచిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, వాకింగ్‌కి వెళ్ళాలా అని అన్నప్పుడు ఎవరికైనా సరే 30 సెకండ్స్. ఆ 30 సెకండ్స్ ఫస్ట్ 30 సెకండ్స్‌లో ఒక 15, 20 సెకండ్స్‌లో మనం నిర్ణయం తీసుకుంటాం. వెళ్ళాలా? ఉండాలా? ఆ 15 సెకండ్స్‌ని మనం జయించగలిగితే ఎలా జయించాలి? ఆ బయటికి వెళితే వచ్చేటువంటి ఆనందం, బయటికి వెళ్తే వచ్చేటువంటి హుషారు, రైట్? సో, దాన్ని వాల్యూ చేయగలిగినప్పుడు ఈ 15 సెకండ్స్‌లో మన నిర్ణయం వేరేగా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు కాదులే రేపు దాన్ని సప్రెస్ చేస్తే మన నిర్ణయం వేరేగా ఉంటుంది. సో, అదే విధంగా పిల్లల్నేమిటంటే ఇనీషియల్‌గా మొదలుపెట్టాలన్నప్పుడు ఆ 15, 20 సెకండ్స్‌లో వాళ్ళ మైండ్ మేకప్ చేసుకునేటువంటి విధంగా వాళ్ళని ట్రైన్ చేయగలిగితే, సో, ఇప్పుడు ఈ హాఫ్ ఎన్ అవర్ ఇది ఇంపార్టెంట్.